ఇక్కడ మొట్టమొదటి విషయం విద్రోహం అని ఎందుకన్నారు, తెలంగాణలో అసలు ఏం జరిగింది, ఇక్కడి నుంచి మొదలు పెడదాం. అసఫ్ జాహీ వంశం మొఘలాయి పరిపాలన బలహీన పడిన తర్వాత ఇక్కడ నిజాం రాజులు గోల్కొండ సంస్థానాన్ని లేకపోతే హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించారు. వీళ్ళు స్థాపించిన ఈ నిజాం రాజులుగా పేర్కొనే వాళ్ళు తెలంగాణ పోరాటం నడిచే నాటికి ప్రపంచ కుబేరుల్లో ఒకళ్ళుగా వీళ్ళకి పేరుంది. రిచెస్ట్ పర్సన్, రిచెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్ నిజాం రాజు. అందుకనే దాశరథి నిజాము పిచాచమా బలిసినావు మా ప్రజల మూలుగుల రక్తములు ఊడ్చి అని చెప్పి అనగలిగాడు. మా ప్రజల యొక్క మూలుగుల్లో ఉండే రక్తాన్ని పీల్చి నువ్వు నిజాము పిచాచమా బలిసిపోయావు అని చెప్పి తిట్టాడు దాశరథి. ఎట్లా పీల్చారు ఇది అర్థం చేసుకోవాలంటే ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఉండే పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇది నిజంగా వీళ్ళు అంటున్నట్టుగా ఒక ముస్లిం పరిపాలకుడికి హిందూ ప్రజలకి, మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలకి మధ్య జరిగిన గొడవ గందరగోళమా? ప్రజలందరూ విముక్తవుతున్నప్పుడు రజాకార్లు అనబడే ఎంఐఎం, ఇవాళ ఎంఐఎం, అప్పుడే మజ్లిస్ ఏ ఇత్తెహదుల్ ముస్లిమీన్ 1920లో స్థాపించారు దీన్ని. అది 47లో స్థాపించాల. ఈ రజాకారులుగా పేరు పొందేవాళ్ళు దాని సంస్థకు చెందిన వాళ్ళు. ఇప్పుడు మన అసదుద్దీన్ ఓవైసీకి పాతకాలం వాళ్ళు ఆ పాతకాలం వాళ్ళు కూడా ఈయన కుటుంబం దాన్ని టేక్ ఓవర్ చేయడానికి ముందు ఉన్నవాడు, తెలంగాణ పోరాట కాలంలో గ్రామాల మీద దాడులు జరిపినవాడు కాసిం రజ్వీ. అతను వెళ్ళిపోయి స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత ఎంఐఎంని టేక్ ఓవర్ చేసింది వీళ్ళ ఫ్యామిలీ. సరే, ఇది జరగడానికి ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రజాకారులకి ప్రజలకి మధ్య జరిగిన గొడవన. రజాకారులు వెళ్ళి ప్రజల మీద దాడులు జరుపుతుంటే దాన్ని ఆపటానికి నెహ్రూ పటేల్ సైన్యాలు వచ్చి నిజాం యొక్క పీచం అణిచి ప్రజల్ని విముక్తి చేశారా? అందుకని వీళ్ళు విమోచన అంటున్నారా? దీంట్లోకి వెళ్ళాలంటే మరి మీరు 98 వరకు ఏం చేస్తున్నారనే ప్రశ్న వస్తుంది. మీరు ఎందుకు అసలు ఎంటర్ కాలేదనే ప్రశ్న వస్తుంది. విలీనం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో 52, 55 ఎన్నికల్లో తుక్కుగా ఎందుకు ఓడిపోయారనే ప్రశ్న వస్తుంది. అందరూ పనిచేసిన వాళ్ళే అయితే ఎందుకని ప్రజలు మిమ్మల్ని అంత ఘోరంగా తిరస్కరించారనే ప్రశ్న వస్తుంది. సో వీటన్నిటినీ కొంచెం మనం అవగాహన చేసుకుందాం. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటి, ఈ సంస్థానం యొక్క చరిత్ర ఏంటి. ఇది భారతదేశంలో ఉండే ఆనాడు స్వతంత్ర కాలం నాటికి, అంటే ఆగస్టు 15, 1947 నాటికి భారతదేశంలో 534 సంస్థానాలు ఉండేవి. పెద్ద రాజులు కానీ చిన్న రాజులు కానీ ఉండేవాళ్ళు. ఈ 534 సంస్థానాల్ని సంస్థానాలుగా ఉంచాలి అని బ్రిటిష్ వాడి కోరిక. అంటే శరీరం మీద పుండ్లున్నట్టుగా భారతదేశం మీద ఈ సంస్థానాలని కొనసాగించడం ద్వారా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేది వాళ్ళ ప్లాన్. స్వతంత్రోద్యమం కానీ ఆయా సంస్థానాల్లో ఉండే ప్రజలు కానీ ఎవరూ దాన్ని కోరుకోలేదు. భారతదేశంలో ఉండే వివిధ సంస్థానాల్లో అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ కూడా, అంటే కాంగ్రెస్ కూడా అని ఎందుకంటున్నానంటే 1940 వరకు సంస్థానాల్లో ఉండే సంస్థానాధీశులు రాజులకు వ్యతిరేకంగా పోరాడకూడదనేది కాంగ్రెస్ తీర్మానం. కానీ ప్రజలు తిరగబడ్డప్పుడు తప్పనిసరి వాళ్ళు జోక్యం చేసుకుంటే దాన్ని వాళ్ళు ఆపేశారు. అంచేత కొన్ని సందర్భాల్లో వాళ్ళు భాగస్వాములు అయినప్పటికీ ఈ సంస్థానాల్లో ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే సోషలిస్టు పార్టీలు ప్రజలు చేస్తున్న భూ పోరాటాల మీద కేంద్రీకరించి ఈ సంస్థలన్నింటిలో కొంత పని ప్రజలకి భూమి ఇప్పించే పని చేశారు. కానీ ఇక్కడ తెలంగాణలో ఆ పరిస్థితి ఎందుకని ఘోరంగా ఉంది అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక రాజు అత్యంత కుబేరుడుగా మారాలి అంటే ఆ ప్రజల మీద విపరీతమైన దోపిడీ జరగాలి. ఒక దేశంలో అదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి 10 స్థానాల్లో ఉండాలి అంటే
ఆ దేశంలో 80% పేద ప్రజలు ఒంటి మీద గుడ్డ అర్ధాకలితో బతకాల్సి ఉంటుంది. ఇది ఒక సూత్రం, సమాజంలో ఉండే ఒక ఆర్థిక సూత్రం ఇది. కాబట్టి నిజాం రాజు అంత గొప్పగా పరిపాలన సాగించడం, అంత గొప్పగా డబ్బులు సంపాదించడానికి కారణం ఏంటి? ఇందులో ఒకటి, మొదట్లో ఉండే ఈ పన్ను వసూలు పద్ధతి, అంటే మొత్తం నిజాం సంస్థానంలో ఆనాడు 5,30,00,000 ఎకరాల సాగు భూమి ఉండేది. మీరు హైదరాబాద్ సంస్థానం అనగానే తెలంగాణ 8 జిల్లాలు అనుకోవద్దండి. తెలంగాణ 8 జిల్లాలు, మరఠ్వాడ 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు. ఈ 3 భాషలతో పాటు ఉర్దూ అదనంగా 50%, అంటే 8 జిల్లాలంటే 50% నిజాం సంస్థానం హైదరాబాదు తెలుగు ప్రాంతంలో ఉండేది. అప్పటికి దాదాపుగా 90 లక్షల తెలుగు జనాభా, తెలుగు ప్రజలు ఆనాడు ఈ 8 జిల్లాల్లో తెలంగాణ ప్రజలు 80 లక్షలు ఉండేవాళ్ళు. 12% ముస్లిం జనాభా ఉండేది, కేవలం 12% ఉండేది. ఈ జనాభాని 20లకు ముందు ఏం జరిగింది అంటే వీళ్ళు డైరెక్ట్గానే పన్ను వసూలుదారులను పెట్టి వసూలు చేసేవాళ్ళు. కానీ సాలార్ జంగ్ మ్యూజియం మనం చూస్తున్నామే, ఆ సాలార్ జంగ్ అనే ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఈ 5,30,00,000 ఎకరాల్లో 3 కోట్ల ఎకరాల భూమిని, 3.5 కోట్ల ఎకరాల భూమిని, 3 కోట్ల పైచిలుకు భూమిని, అంటే దాదాపుగా 50% పైగా భూమిని, 60% భూమిని భూమి శిస్తు కిందకి తీసుకొచ్చాడు. దీన్ని దీవానీ పద్ధతి అంటారు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలో దీన్ని దీవానీ పద్ధతి అంటారు. దీని మీద డైరెక్ట్గా ప్రభుత్వమే మనుషుల్ని పెట్టి పన్ను వసూలు చేసుకునేది నిజాం ప్రభుత్వం. దీంట్లో రెండో పద్ధతి ఉంది. అదేంటి అంటే దీంట్లో ఈ జమీందారులు, జాగీర్దారులు, దేశముఖులు, దేశపాండేలు, ముక్తేదారులు, పటేళ్ళు, పట్వారీలు, ఇట్లా ఒక లిస్టు, చాలా పొలుగు లిస్టు ఉంది. వీళ్ళందరికీ కలిపి 1,00,00,000 లక్షలు, అంటే 1,50,00,000 భూమి, ఎకరాల భూమి వీళ్ళ చేతుల్లో ఉండేది. మిగిలింది ఒక 10% భూమి ఏదైతే ఉందో ఆ 10% భూమి నిజాం యొక్క సొంత కమతం. అంటే నిజాం ప్రభుత్వం వేరు, నిజాం కుటుంబం యొక్క సొంత కమతం. 10% భూమి అంటే 5 కోట్ల ఎకరాల్లో, అంటే ఒక 50 లక్షల ఎకరాలు ఆయనకి సొంతానికి ఉండేది. మన ఇళ్లలో కూరగాయలు పెంచుకునే పెరడ్లాగా ఆయనకు ఉండేది. దీని నుంచి వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబ ఖర్చులకి పాపం వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ 50 లక్షల ఎకరాల్లో ఉండే భూమిలో ఉండే పంట శిస్తు మొత్తం అంతా వాళ్ళకు వాడుకుంటూ ఉండేవాళ్ళు. దీన్ని సర్ఫే ఖాన్ అంటారు. అంటే ఆయన సర్ఫ్ ఏ ఖాన్ అంటే నేను పండించుకునే ప్రాంతం అని అర్థం, ఉర్దూలో దాని అర్థం. సో ఇది భూమి పద్ధతి.